నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. త్రివిక్రమ్ గారు అలాగే ఎన్టీఆర్ గారి కాంబోలో మురుగన్ సినిమాకి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు, మనందరికీ తెలిసిందే. అది రిలీజ్ చేసిన తర్వాత తమిళనాట ఇది మా దేవుడికి సంబంధించి మీరు ఎలా చేస్తారని ఒక చర్చను తీశారు. సీన్ కట్ చేస్తే ధనుష్ అలాగే వెట్రిమారన్ కాంబోలో తమీజ్ మురుగన్, తమిళ్లో వాళ్ళు టైటిల్, మన తెలుగు అనువదించుకుంటే తమిళ మురుగన్ అన్న కాంబినేషన్లో వాళ్ళు చేయబోతున్నారు. రిలీజ్ చేసిన గ్లిమ్స్తో మ్యూజిక్తో మ్యాజిక్ చేసేసారు. ఏదో తెలియని ఒక ఫీల్ని మాత్రం క్రియేట్ చేశారు. ఏంటి మన త్రివిక్రమ్ గారి మురుగన్కి మరి తమీజ్ మురుగన్కి తేడా? మరి ఇమీడియట్గా త్రివిక్రమ్ గారు పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే ధనుష్ గారి గ్లిమ్స్ రిలీజ్ అవ్వడము యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే పోటీగా ఏమైనా తీయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు అక్కడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి త్రివిక్రమ్ గారు మురుగన్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే తమీజ్ మురుగన్ అంటూ అటు ధనుష్ వెట్రిమారన్ వాళ్ళిద్దరి కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి, తెలిసిన విషయమే. ఇప్పటికీ ఆ సౌండ్ తోటి ఏదో చేయబోతున్నారన్న వైబ్ అయితే క్రియేట్ చేశారు. మీరేమంటారు? అద్భుతం, అద్వితీయం, అపూర్వం, అనితర సాధ్యం అనిపించే స్థాయిలో ఆ గ్లిమ్స్ ఉన్నాయి. గ్లిమ్స్ ఒక్కసారిగా సాయి అభ్యంకర్ తన సంగీతంతో ఆ 2 నిమిషాల కాలంలోనే మంత్రముగ్ధుల్ని చేసేసాడు. ఒక తెలియనటువంటి ఆ ధ్వనితో ఒక అనుభూతిని దర్శింపజేశాడు సాయి అభ్యంకర్. అట్లాగే నాలాంటి వాళ్ళని కూడా అసలు సినిమా ఎప్పుడు వస్తుందని అనిపించే స్థాయిలో ఆ గ్లిమ్స్ ఉన్నాయని చెప్పచ్చు, నిస్సందేహంగా చెప్పచ్చు. అయితే ఐఎమ్ ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా కాబట్టి ఆ ప్రాంతం నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాడిగా మాకు ఇటువైపు కర్ణాటక, ఇటువైపు తమిళనాడు మధ్యలో మా ప్రాంతం ఉంటుంది. అక్కడ ఉదయం లేస్తే మాకు మురుగన్ టీ స్టాలు, వేలాయుధం అనేటటువంటి పేర్లు, శరవణ భవాయ నమః అని వినిపించేటటువంటి మంత్రాలు, అట్లాగే కార్తీకు, కార్తికేయ ఇట్లాంటివి, ఇవన్నీ కుమరన్, ఇవన్నీ మాకు శరవణ భవాయ నమః అన్నాను కదా ఇందాక. శరవణ స్టోర్సు, వల్లీ భవనం ఇట్లాంటివన్నీ మాకు మేము నిత్యకృత్యంగా మేము వినేటటువంటి పదాలు, మాటలు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి భక్తులు ఆడికృత్తిక సందర్భంగా మా ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయి, మరీ ముఖ్యంగా ఈ క్షేత్రాలన్నీ కూడా తమిళనాడు కేంద్రంగానే క్షేత్రాలన్నీ ఉండటం, వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళటం ఆడికృత్తిక సందర్భంగా, ఇవన్నీ మా సంస్కృతిలో ఒక భాగం అని మేము చెప్పచ్చు. అది కలగం అయిపోయినటువంటి, కలగలిసిపోయినటువంటి ఒక సంస్కృతి. ఇక్కడ ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెట్రిమారన్ ధనుష్ వెట్రిమారన్ అని అనుకుంటే ఒకసారి మేమందరం ఎదురు చూస్తున్నది వడచెన్నై 2 కోసం. నాతో సహా చాలామంది వీళ్ళిద్దరిని అభిమానించేటటువంటి వాళ్ళు వడచెన్నై 2 కోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళిద్దరి కలయికలో మొదటి సినిమా పొల్లాదవన్తో దర్శకుడిగా పరిచయమైనటువంటి వెట్రిమారన్. వాస్తవానికి వెట్రిమారన్ పొల్లాదవన్కు మించినటువంటి కథలు చేయగలడు, పాత్రలను సృష్టించగలడు. సంఘటనలతో అతను ఒక ఇంద్రజాలం, మహేంద్రజాలం చేయగలడు తెర మీద. అయితే ఆ మొదటి సినిమా ఏదైతే ఉందో ఆ కమర్షియల్ పడికట్టు సూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పడికట్టు సూత్రాలకు లోబడి పొల్లాదవన్ చేశాడు. పొల్లాదవన్ మనకు తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా కుర్రాడు అనుకుంటా, కుర్రాడు పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తమిళ్లో చాలా బాగుంటుంది. రెండో సినిమా నుంచి వీళ్ళిద్దరి కలయికలో కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఆ రెండో సినిమా ఆడుగాలం అనే సినిమా అందరం ఏమనుకుంటామంటే కోడి పందాలకు సంబంధించి అని అనుకుంటాం, కానీ ఒక మనిషి యొక్క అహం అనేది, మనిషి యొక్క స్వార్థం అనేది ఏ స్థాయికి వెళుతుందనేటటువంటి, మనిషికి సంబంధించినటువంటి భావోద్వేగాన్ని మనకు తెర మీద అద్భుతంగా ఆవిష్కరించినటువంటి సినిమా ఆడుగాలం. ఆ సినిమాతో ధనుష్ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. చిన్న సెన్సిటివ్ లైన్, మనం పెంచి పోషించిన మొక్క అయినా సరే మనలో అహం అనేది వస్తే ఎంత ఈజీగా తుంచగలుగుతాము అన్న ఒక చిన్న సింగిల్ లైన్ ని పోర్ట్రేట్ చేసిన విధానం అద్భుతంగా తీశారు. కోడి పందాన్ని జత చేసి తీయడం, ఆ నేపథ్యాన్ని ఎంచుకొని. అట్లాగే అందులో మరీ ముఖ్యంగా తాప్సీ వెంట ధనుష్ పడేటటువంటి సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. నిజంగా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలయికలో వచ్చినటువంటి సినిమా వడచెన్నై అనమాట. వడచెన్నై ఏంటంటే మద్రాస్ అండర్ వరల్డ్ ఏదైతే ఉందో ఆర్గనైజ్డ్ క్రైమ్కి సంబంధించి, మద్రాస్ మాఫియాకి సంబంధించినటువంటి ఆ గ్రూప్స్, ఆ గ్రూప్ వార్స్లోకి ఎవరైనా సరే అసలు ఏ విధంగా వాళ్ళు దానిలోకి నెట్టివేయబడిన తర్వాత అందులో నుంచి ఎట్లా అసలు వెలుపులకి రాలేరు అనేటటువంటి ఇతివృత్తాన్ని తీసుకుని ఎంత అద్భుతంగా తెర మీదకి తీసుకురావాలో అంత అద్భుతంగా తెర మీదకి తీసుకొచ్చి, అసలు మనం అక్కడ ఒక పాత్ర అయిపోయి ఆ సినిమా చూస్తున్నామా, అక్కడ పాత్రలతో కలిసి మనం
ప్రయాణం చేస్తున్నాం అనిపించేంత అద్భుతంగా వడచెన్నైని తెరకెక్కించి వడచెన్నై 2 ఉంటుందని చెప్తారు. నిజంగా వడచెన్నై 2 కోసం చాలామంది ఆ సినిమా వచ్చిన దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తుంటే ఆ తర్వాత వీళ్ళిద్దరు కలయికలో అసురన్ వచ్చింది. ఓటీటీ సమయంలో, ఓటీటీకి ముందు మనకి కరెక్ట్గా కరోనా సమయంలో వచ్చినటువంటి అసురన్ సృష్టించినటువంటి సంచలనం అంతా ఇంత సంచలనం కాదు. మరీ ముఖ్యంగా ధనుష్ గారి చేత ఆ పాత్ర చేయించడం, ఆ వయస్సు మళ్ళినటువంటి పాత్ర ధనుష్ గారి చేత చేయించి, అట్లాగే ఆ సినిమాకు మరొక మారు ధనుష్ గారు జాతీయోత్తమ పురస్కారం మరొక మారు అందుకోవడం అనేది సామాన్యమైన విషయం కానే కాదు. తెలుగులో మన వెంకటేష్ గారు నారప్ప చేశారు. తెలుగులో వచ్చి మొదటి భాగం అద్భుతంగా తెరకెక్కించారు. తమిళకి ఎక్కడా తగ్గకుండా మన శ్రీకాంత్ అడ్డాల్ గారు నిజంగా అద్భుతంగా తెరకెక్కించారు. ప్రకాష్ రాజ్ గారి పాత్ర కావచ్చు, రావ్ రమేష్ గారి పాత్ర కావచ్చు, ప్రియమణి గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. అక్కడ మంజు వారియర్ గారు చేసినటువంటి పాత్ర తమిళంలో. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మధ్యలో ఏం చేశారంటే కాకిముట్టై అని ఒక సినిమా ధనుష్ గారు, వెట్రిమారన్ గారు ఇద్దరు నిర్మాతలుగా కలిసి కాకిముట్టై తీశారు. కాకిముట్టై సినిమా చూడని వాళ్ళందరికీ నేను చూడమని చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే విదేశీ చలనచిత్రోత్సవాలు ఆ తమిళ సినిమాని ప్రదర్శించినప్పుడు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అక్కడ ఆడియన్స్ ఆ సినిమాకి. అద్భుతమైన కథా వస్తువుని తీసుకుని అంత అద్భుతంగా దాన్ని తెర మీద చిత్రీకరించినటువంటి విధానం. వెట్రిమారన్ గారు సహాయకుడు ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత వెట్రిమారన్ గారు దర్శకత్వం వహించిన సినిమాలో విచారణే కావచ్చు, విచారణ పేరుతో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఆ తర్వాత విడుదల 1, విడుదల 2 కావచ్చు. ఇంకా నిర్మాతగా వెట్రిమారన్ గారు సృష్టించిన సంచలనాల గురించి, తన సహాయకులకి దర్శకత్వం అప్పగించి ఆయన నిర్మించిన సినిమాల గురించి వేళ తమిళ సినిమా పరిశ్రమలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి దర్శకుడు, నిర్మాత వెట్రిమారన్ ఖచ్చితంగా మనం చెప్పి తీరాలి. అట్లాగే ధనుష్ వేళ అతనికి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగు, తర్వాత మాస్ ప్రేక్షకులను అతను మెప్పిస్తున్నటువంటి తీరు, అతను ఎంచుకుంటున్నటువంటి పాత్రలు, ఆ కథా వస్తువులు ఏవైతే ఉన్నాయో, అతను దర్శకత్వం వహించినా కూడా మీకు రాయన్ సినిమా ముందు నేను చూడటానికి ముందు మా మేనల్లుడు యోగి తన సినిమా చూసి, సినిమా చూస్తే నీకు ప్రతి పాత్రలో ధనుష్ కనిపిస్తాడన్నాడు. ప్రతి పాత్రలో నీకు ధనుష్ కనిపిస్తాడంటే నేను తర్వాత సినిమా కూర్చుని బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు చూశాను. సినిమా కూర్చుని చూసిన తర్వాత ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్లో ధనుష్ కనిపించాడు. కనిపించిన తర్వాత ఆ సినిమా మేకింగ్కి సంబంధించిన విజువల్స్ చూసిన తర్వాత ఏంటంటే ప్రతి పాత్రని ధనుష్ అభినయించి, ఈ పాత్ర ఇట్లా అభినయిస్తుంది, ఈ పాత్ర ఇట్లా మాట్లాడుతుంది, ఈ పాత్ర ఇట్లా నడుస్తుందని ధనుష్ అభినయించి చూపించిన తర్వాత వాళ్ళు పెర్ఫామ్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ధనుష్ చేసింది యాజ్ ఇట్ ఈజ్గా మనం చేస్తే చాలు పాస్ అయిపోతామని చేశారు. వాళ్ళు చేయటం వల్ల చాలా అద్భుతమైనటువంటి అవుట్పుట్ వచ్చిందనమాట. సరే, జయాపజయాలకు సంబంధించి ఏ స్థాయిలో పెర్ఫామ్ చేసింది, ఎంత కలెక్ట్ చేసింది, ఎంత పెద్ద హిట్ కాసేపు పక్కన పెడితే ఏంటంటే సినిమాని సినిమాగా ప్రేమించి, సినిమాని సినిమాగా అధ్యయనం చేసి, సినిమాకు సంబంధించినటువంటి సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సోల్ కానీ ఏదైతే ఉందో, సినిమా మాధ్యమానికి సంబంధించినటువంటి ఆ పరిభాష ఏదైతే ఉందో దానిని అర్థం చేసుకుని, ఆ మీడియంని అర్థం చేసుకుని వాళ్ళు దానిని తెరకెక్కిస్తున్నటువంటి విధానం. ఇవాళ నటుడిగా కావచ్చు, దర్శకుడిగా కావచ్చు, మనకి ధనుష్ గారు కనీవిని ఎరుగినంత తీరిక లేకుండా ఆయన ఉన్న సమయంలో నిర్మాతగా కూడా ఒక్కసారిగా వెట్రిమారన్ గారు, ధనుష్ గారు అందరం వడచెన్నై 2 కోసం ఎదురు చూస్తుంటే కాదు తమిళ్ మురుగన్ అన్నారు వాళ్ళు ఇద్దరు. అనేటప్పటికీ ఒక్కసారిగా వాళ్ళు తమిళ్ మురుగన్ అనేటప్పటికి ఈ కథా వస్తువు కావచ్చు, లేకపోతే ఇతివృత్తం కావచ్చు, అంతఃకృతమే వెట్రిమారన్ దగ్గర ఉన్నాయా? విక్రమ్ గారు మురుగన్ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే కొన్ని రోజులకే ఇది రావడం, తమిళనాడులో దీన్ని మనం పోటీనా లేకపోతే పోటీ తప్పదా అనివార్యమే కాసేపు పక్కన పెడితే, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మనం ఎప్పుడు ఏ కథ చెప్పినా ఒకే దేవతలకు, దేవతామూర్తులకు, భగవంతుడికి సంబంధించినటువంటి భారతం కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ ఎప్పుడు మారవు. అట్లాగే శివపార్వతులకు సంబంధించి, వినాయకుడికి సంబంధించి, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఏ ఇతివృత్తాలైతే మనకు తెలిసినటువంటి అంశాలు ఉన్నాయి ఇవి కూడా మారవు. తెలుగులో వినాయక విజయం అని చాలా గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో సుబ్రహ్మణ్య స్వామి పాత్ర చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే, త్రివిక్రమ్ గారి ఇతివృత్తం ఏదైతే ఉందో ఆ ఇతివృత్తంలో త్రివిక్రమ్ గారు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు సుబ్రహ్మణ్య స్వామి ముల్లోకాల్ని ప్రదక్షిణ చేయడానికి వెళతాడు. వెళ్ళిన తర్వాత వినాయకుడు ఏం చేస్తాడు, అసలు మీ ఇద్దరికి ప్రదక్షిణ చేస్తే చాలు, ముల్లోకాలను ఎందుకు ప్రదక్షిణ చేయాలని వినాయకుడు చేసేసి వాళ్ళ యొక్క మెప్పు పొందుతాడు. ముల్లోకాల్ని ప్రదక్షిణ చేయడానికి వెళ్ళినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఆ సమయంలో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు కావచ్చు, అనుభూతులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సమాహారం త్రివిక్రమ్ గారు, తారక్ గారు చేస్తున్నటువంటి ఇతివృత్తం. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే తమిళ మురుగన్ అని, ఆ తమిళ మురుగన్ అనే టైటిల్తో రావడం అనేది ఏంటంటే వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు అక్కడ వాళ్ళు తెలియజేస్తున్నారు. పైగా
వాస్తవానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం నెమలి. నెమలి. ఇక్కడ ఏనుగు మీద వచ్చారు. తమిళ మురుగన్ ఇక్కడ ఏనుగు మీద వచ్చాడు. ఏనుగు మీద ఎందుకు వచ్చారు అంటే తమిళ మురుగన్ అని పేరు పెట్టి సుబ్రహ్మణ్య స్వామి కథ చెప్తున్నారా? త్రిశూల ఆయన సుబ్రహ్మణ్య స్వామి వేలు ఏదైతే ఉంటుందో వేలాయుధమే ఇచ్చారు. ఎవరికి? ధనుష్ చేతికి ఆ వేలాయుధం ఇచ్చి ఆయన ఏనుగు మీద తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఏ కథ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూర్వపు ఇతిహాసం ఏదైతే ఉంటుందో అది చాలా అత్యంత ఆసక్తికరమైనటువంటి ఇతిహాసం. మా చిన్నతనంలో మేము అంటే అమరచిత్ర కథలు అని వచ్చేవి. ఈ అమరచిత్ర కథలు చదువుకొని వచ్చినటువంటి తరంలో నేనున్నాను కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి అమరచిత్ర కథలు. ఆ ముగ్గురు రాక్షసులు ఉంటారు. ఆ ముగ్గురు రాక్షసులైనటువంటి సోదరుల్ని ఏ విధంగా ఈయన సంహరించిన తర్వాత ఆ ముగ్గురు రాక్షసులు అనేటటువంటి ఒక ఇతివృత్తం చాలా బాగుంటుంది. ఆ ఇతివృత్తాన్ని ఇప్పుడు తమిళ మురుగన్ పేరిట వాళ్ళ ప్రాంతంలో జరిగేటటువంటి కథగా ఆయన ఇక్కడే పుట్టాడు, ఇక్కడే పెరిగాడు, ఇక్కడే రాక్షస సంహారం చేశాడు కాబట్టి తమిళ మురుగన్ అని స్పష్టం చేయదలుచుకున్నారా తమిళ సీమకు సంబంధించినటువంటి వెట్రిమారన్ ధనుష్.